ట్రంప్ ఇప్పుడు తీసుకోబోతున్నటువంటి ఎమర్జెన్సీ పెట్టి సైన్యాన్ని పోలీసుల్ని అందరినీ వినియోగించి ఆ దేశంలోకి చొరబడ్డ 1 కోటి మందిని వెనక్కి పంపించాలనుకుంటున్నారు. ఇందులో కనీసం 10-15 లక్షల మన దేశం వాళ్ళు ఉంటారు, ఇంకా అంతకంటే ఎక్కువే ఉండొచ్చేమో. మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి వీసాలతో వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళకే ప్రాబ్లం లేదు. చదువుకుంటున్న వాళ్ళకి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, ఉపాధి పొందుతున్న వాళ్ళకి, అంటే చట్టబద్ధంగా ఉండేవాడికి ఏ ప్రాబ్లం లేదు. అలా కాకుండా చట్టవిరుద్ధంగా ఉండే వాళ్ళందరికీ సమస్య. ఏదైతే మెక్సికో ఆ రూట్లో నుంచి అక్రమంగా చొరబడి అక్కడ చొరబాటుదారులుగా శరణార్థులుగా రాయించుకుని అక్కడ బ్రతుకుతున్న వాళ్ళందరినీ పంపించేయాలనుకుంటున్నారు. ఇలాంటిది ముందు భార్య వెళ్ళడం, ముందు భర్త వెళ్ళడం, తర్వాత భార్యని తీసుకెళ్ళడం, ఇట్లాంటి రకాలు జరిగినాయి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నారంటే పెద్ద సమస్య. రెండవది ఏంటంటే చట్టబద్ధంగా వెళ్ళిన ముందు రూల్స్ ప్రకారం కొంత డబ్బులు చూపెడతారు, కానీ అంతంత డబ్బులు ఉండవు, అకౌంట్లో చూపెట్టేసి తీసేసేటటువంటి పని ఉంటుంది. అట్లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో చిన్న చితక పనులు చేసుకుని బతికేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి రేపు పొద్దున పెద్ద సమస్య అవుతుంది. అంటే ఒకే ఇంట్లో 10 మంది 15 మంది ఉండేటటువంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ రాబోయే రోజుల్లో సమస్య ఫేస్ చేయబోతున్నారు.